హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ను ప్రధాని మోదీ సందర్శించనున్నారు. హెచ్ఏఎల్ సందర్శన సందర్భంగా ప్రధాని మోదీ స్వదేశీ యుద్ధ విమాన తేజస్ మార్క్ 2 తయారీ కేంద్రాన్ని సమీక్షించనున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల 12 Su-30MKI యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి హెచ్ఏఎల్కు టెండర్ జారీ చేసింది. రష్యా పరికరాల తయారీ సంస్థలతో కలిసి హెచ్ఏఎల్ భారత్లో వీటిని తయారు చేయనుంది. వచ్చే నెలలోగా ప్రాజెక్టు వివరాలతో టెండర్పై ప్రభుత్వ రంగ సంస్థ స్పందిస్తుందని డిఆర్డీఓ చీఫ్ అన్నారు. స్వదేశీ అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ ఎల్సీఏ మార్క్ 2 మొదటి 2 స్క్వాడ్రన్ల ఇంజన్లను దేశీయంగా ఉత్పత్తి చేస్తామని చెప్పారు. ఇటీవల భారత రక్షణ రంగంలో గొప్ప విజయాన్ని సాధించింది. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ మార్క్ 2 ఇంజన్ దేశంలోనే రూపుదిద్దుకుంది. భారత్కు చెందిన హెచ్ఏఎల్, అమెరికాకు చెందిన జీఈ సంయుక్తంగా ఈ ఇంజన్లను భారత్లో తయారు చేయనున్నాయి. ఈ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోటోటైప్ ఏడాదిలోపు సిద్ధమవుతుందని డిఆర్డీఓ వర్గాలు భావిస్తున్నాయి. ఆ తర్వాత వైమానిక దళంలో చేర్చనున్నారు. దేశంలోనే ఫైటర్ జెట్ ఇంజన్లు తయారవుతాయని, ఈ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. స్వదేశీ యుద్ధ విమానం కాక్పిట్లో నైట్ విజన్ గగల్స్ అమర్చడం గమనార్హం. రాత్రిపూట లేదా చీకట్లో యుద్ధ విమానాలతో లక్ష్యంపై దాడి చేయొచ్చు. ఇది హ్యాండ్ ఆన్ థ్రొటిల్ అండ్ స్టిక్ కూడా ఉంటుంది. దీంతో ఫైటర్ జెట్ను నియంత్రించడంతో పాటు ఒకే లివర్ నుంచి ఆయుధాలను కూడా పేల్చొచ్చు. మిరాజ్ 2000, జాగ్వర్ మరియు MiG-21 వంటి పాత విమానాలను భర్తీ చేయడం దీని ప్రధాన లక్ష్యం. ఎల్సీఏ మార్క్ 2 ఇంజన్లు స్వదేశీ అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ మొదటి 2 స్క్వాడ్రన్లను దేశీయంగా అమెరికన్ జీఈ మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా దేశీయంగా ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపారు. హెచ్ఏఎల్, జీఈ సంయుక్తంగా ఈ ఇంజన్లను దేశంలో ఉత్పత్తి చేయనున్నాయి. భారత వైమానిక దళానికి చెందిన లైట్ కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ MK2 తేజస్ కోసం సంయుక్తంగా ఫైటర్ జెట్ ఇంజన్లను తయారు చేసేందుకు జీఈ హెచ్ఏఎల్తో ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇదిలా ఉంటే న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ 2ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఈ క్షిపణి ప్రయోగించారు. పృథ్వీ 2 ఈ వెర్షన్ను డిఆర్డీఓ తయారు చేసింది. ఈ క్షిపణి 350 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. పృథ్వీ 2 అనేది దేశంలో అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణి. దానితో పాటు ఆయుధాలను కూడా మోసుకు వెళ్లే సామర్థ్యం ఉంటుంది. అంతకుముందు కూడా ఒడిశా తీరం నుంచి వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ 2ను విజయవంతంగా పరీక్షించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.